హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఏఆర్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నిఫ్టీలో అయితే ట్రేడ్ ప్లాన్ చేస్తున్నాం. సో నిఫ్టీలో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మంచి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే వచ్చింది. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ మార్కెట్ రీట్రేస్కి వస్తుంది. సో నేను నిఫ్టీలో ఒక ఆల్ సైడ్ అయితే ఒక ఎంట్రీ ప్లాన్ చేశాను. ఆప్షన్ ప్రీమియం చార్ట్లో చూడొచ్చు, ఎంట్రీ ఆల్రెడీ ఆర్డర్ చేసింది, స్టాప్ లాస్ కూడా పెట్టాను. ఈ ట్రేడ్లో ఒకవేళ స్టాప్ లాస్ కనుక అయితే 2000 రూపీస్ లాస్ వస్తుంది. 3 లాట్స్ అండి, 225 క్వాంటిటీతో. లేదు, మన స్ట్రాటజీ ప్రకారం మనకి ప్రాఫిట్ ఎప్పుడైతే 1000 రూపీస్ క్రాస్ అవుతుందో మనం స్టాప్ లాస్ని ట్రైల్ చేస్తాం. అలా ఎందుకు చేస్తున్నాం అంటే 1000 రూపీస్ అనేది మనం పెడుతున్న క్యాపిటల్కి పెద్ద మాటేనండి. సో అందుకనే మనం 1000 రూపీస్ ప్రాఫిట్ రాగానే మన స్టాప్ లాస్ని ట్రైల్ చేస్తాం. మన ఎంట్రీ అయితే ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఓకే గాయస్, మన ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇంకా వెయిట్ చేద్దాం. 1000 రూపీస్ కనుక ప్రాఫిట్ వస్తే మనం స్టాప్ లాస్ని ట్రైల్ చేద్దాం. లేదు అంటే మనం ఇంకా స్టాప్ లాస్ అయ్యేదాకా వెయిట్ చేయడమే. దీంట్లో టార్గెట్ ఏం పెట్టలేదు. మ్యాక్సిమం 1000 రూపీస్ కనుక బ్రేక్ అయితే స్టాప్ లాస్ని ట్రైల్ చేస్తాను. 2000 రూపీస్ ప్రాఫిట్ కనుక కనిపిస్తే ఆటోమేటిక్ ట్రేడ్ క్లోజ్ చేస్తాను. చూద్దాం గైస్ ఏమవుతుందో. మన ఎంట్రీ అయ్యింది, అలా నడుస్తుంది. ఒక 200 అటు ఇటు, 200 రూపీస్ ప్రాఫిట్, 200, 300 ప్రాఫిట్, 300 రూపీస్ లాస్, అలా నడుస్తుంది. సో ఎప్పుడైతే 1000 రూపీస్ మన స్ట్రాటజీ అండి, అది 1000 రూపీస్ క్రాస్ అయిన వెంటనే మనం స్టాప్ లాస్ని ట్రైల్ చేస్తాం. నేను చేస్తుంది 3 లాట్స్తో, అంటే నా క్యాపిటల్ 50,000లో 40,000 యూజ్ అయ్యి ఉంటుంది ఇవాళ ఈ మంత్ ఫెస్ట్ డే అండి. లాస్ట్ 3 మంత్స్ కూడా నేను మంత్కి 10% ఆ 12% మంత్లీ బిఎన్ఎల్ 50,000కి 10% ఆ 12% ప్రాఫిట్స్ అయితే బుక్ చేశాను. ఈ ఇయర్ ఈ మంత్ మినిమం 20% బుక్ చేయాలని కోరుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. చూడొచ్చు మీరు, నిఫ్టీలో ఎక్కడైతే 5 మినిట్స్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యిందో అక్కడికే వచ్చి మళ్ళీ రీట్రేస్ తీసుకుంటుంది మన 9 EMA మూవింగ్ యావరేజ్కి. ఓకే గైస్, మన ప్రాఫిట్ అయితే 1000 రూపీస్ క్రాస్ అయిపోయింది. చూస్తాం, 2000 రూపీస్ కనుక వెళ్తే ఆటోమేటిక్ ట్రేడ్ని క్లోజ్ చేస్తాను. ఓకే, 1500, 1600 నడుస్తుంది. 2000 రూపీస్ కనుక క్రాస్ అయితే మనం ట్రేడ్ని అయితే క్లోజ్ చేస్తాం. వెయిట్ చేద్దాం గాయస్. లేదు అంటే ఒక 1000 రూపీస్ స్టాప్ లాస్ ట్రైల్ చేయను, అదే క్యాండిల్ 2000 రూపీస్ కనుక ప్రాఫిట్ వస్తే ట్రేడ్ని క్లోజ్ చేస్తాను. ఓకే గాయస్, ట్రేడ్ని అయితే క్లోజ్ చేశాను. ఈ ట్రేడ్లో 2200 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. దట్స్ ఇట్ గాయస్, ఈ రోజుకి అంతే. మన స్ట్రాటజీ ప్రకారం డైలీ 1 ట్రేడ్ చేస్తాం 50K క్యాపిటల్తో. 50K క్యాపిటల్ అంటే నిఫ్టీలో ప్రతిరోజు 3 లాట్స్తో నేను ట్రేడ్ చేస్తానండి. ఈ వీడియో ఇంతటి వరకు చూస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి షేర్ మార్కెట్ కంటెంట్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయస్, ఈ రోజుకి ఇంతే. మళ్ళీ రేపు ఎలాగో దసరా, అందరికీ దసరా శుభాకాంక్షలు. మళ్ళీ ఎల్లుండి మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే కలుద్దాం. బాయ్ గాయస్.